ఆంధ్ర డెకాయిట్ పులివెందు ఎమ్మెల్యే నీచుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీలోని ఊహించినటువంటి షాక్ వచ్చేటువంటి ఒకే ఒక ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి ఇస్తే ఆ బొత్స సత్యనారాయణ వైసీపీకి హ్యాండ్ ఇచ్చి పార్టీ నుంచి మారటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు, అసలు బొత్స ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నాడు, ఏ పార్టీలోకి బొత్స వెళ్ళాలనుకుంటున్నాడు, ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో మనందరికీ తెలుసు, మనకంటే ఎక్కువ ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి మనస్తత్వం గురించి అనేక మంది చెప్పారు. రఘురామకృష్ణరాజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత సైకోనో. ఆ తర్వాత అనేక మంది ఆనం రామనాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎత్తిపోయింది పూర్తిగా. వాడు 11 సీట్లకు పరిమితమయ్యాడు. వాడు కేవలం ఒక ఎమ్మెల్యేగా మారిపోయాడు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. సెక్యూరిటీ కూడా తగ్గిపోయిందని కుక్కడుపు ఏడుస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అతను ఎమ్మెల్యేగా గెలవటం వల్ల ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఆ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి తరపున పోటీ పెడుతుందని రకరకాల పేర్లు పీలా గోవింద్ గారి దగ్గర నుంచి గండి బాబ్జీ గారి దగ్గర నుంచి అనేక మంది పేర్లు అక్కడ రావటం జరిగింది, బైరా దిలీప్ చక్రవర్తి దాకా. అయితే కూటమి అభ్యర్థిని పెట్టట్లేదు అనేటువంటి దాన్ని తేల్చి చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థిని పెడుతుందేమో, ఓడిపోతామో అనేటువంటి తుత్తరతో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ ఆల్రెడీ పేమెంట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకెళ్లి విహారయాత్రలు లేపించడంతో పాటు ఓటుకింత అని డబ్బులు కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 400కు పైగా ఓట్లు ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ దగ్గర 200 ఓట్లే ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేటువంటి భయం, ఆందోళన వాళ్ళలో ఉనింది. అయితే ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ బొత్స సత్యనారాయణ అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాడు, అంటే అదే బొత్స సత్యనారాయణ మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అతని తమ్ముడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. బొత్స సత్యనారాయణ గారి సతీమణి బొత్స ఝాన్సీ గారు విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ దౌర్భాగ్యుడు అక్కుపక్ష సాక్షివాడు అంటాడు తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ వాళ్ళని పెట్టాలని అనుకుంది, అందుకని స్థానిక నాయకత్వం అంతా వ్యతిరేకించిందని. బొత్స లోకల్ ఇప్పుడే దౌర్భాగ్యులారా. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి ఆ పార్టీలో కీలకంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నాకు తండ్రి లాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. బట్ ఇదే బొత్స సత్యనారాయణకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అవమానాలు చేశాడు, నీచంగా ట్రీట్ చేశాడు. ఇవన్నీ కూడా జరిగినటువంటి ఘటనలు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు కనిపించకపోవడంతో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో బొత్సని అదే పార్టీలో ఉంచుకోవడం కోసం, ఎందుకంటే బొత్స వెళ్ళిపోయాడంటే విజయనగరం జిల్లా మొత్తం ఆ పార్టీ ఖాళీ అవుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఉత్తరాంధ్రలో బొక్కబడిపోతుంది వైసీపీకి అనేటువంటి ఆందోళనతో అనూహ్యంగా నాన్ లోకల్ వ్యక్తి అయినప్పటికీ విజయనగరం జిల్లా వ్యక్తిని తీసుకొచ్చి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టడం జరిగింది. అయితే జగనే ఊహించినటువంటి విధంగా బొత్స సత్యనారాయణ ఈ పార్టీకి ఎలాగో భవిష్యత్తు లేదు, ఎమ్మెల్సీగా ఇవాళ నామినేషన్ చివరి రోజు, అంటే ఈ రోజు నామినేషన్ ఇకపోతే వేరే వాళ్ళు ఎవరు, ఇతను ఏకగ్రీవంగా గెలిచేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ క్షణం నుంచి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అతనికి పనేముంది, ఎమ్మెల్సీ అయిపోతాడు. ఆ ఎమ్మెల్సీ టర్ము ఇంకొక 3 ఏళ్ళ దాకా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమి పెగ్గలిగేటువంటి పరిస్థితి కాదు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి మొన్న 11 సీట్లు అయితే ఈసారి 1 కూడా వస్తుందో లేదో అన్నట్టు విధంగా జగన్మోహన్ రెడ్డి వింత ప్రవర్తన ఉంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ తన కుటుంబంతో సహా పార్టీ మారటానికి, అంటే తెలుగుదేశం పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి అవకాశాలు లేవు కాబట్టి అతను భారతీయ జనతా పార్టీకి పోతాడని ఒక టాక్ వచ్చింది. మధ్యలో జనసేనలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా చీకొట్టారనేటువంటి ఇంకో టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి తెలుగుదేశం జాయిన్ చేసుకుంటా అంటే తెలుగుదేశానికి, జనసేన ఓకే అంటే జనసేనకి, చివరిగా బీజేపీ ఓకే అన్నా సరే బీజేపీలోకి వెళ్ళటానికి సిద్ధమైపోయి జగన్మోహన్ రెడ్డికి రాడ్ వేయడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి తెలుసు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసుల్లో మొన్నే సుప్రీంకోర్టు మాట చెప్పింది, కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయండి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా త్వరగా తేల్చేయండి అని చెప్పి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంటే జగన్ మళ్ళీ జైలుకు పోతే ఆ పార్టీ ఎలా బతుకుద్ది? గతంలో జగన్ జైలుకు పోతే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గారు పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లి రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసింది. ఈసారి ఆ చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఎదురు కొడతా ఉంది. తల్లి ఇతని దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తల్లి భయంలో, ఆందోళనలో ఉంది. ఓడిపోతాం అంటే నా కొడుకు నన్ను వేసేస్తాడనేటువంటి విధంగా తల్లి కూడా భయపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో
జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా జగనే ఇప్పుడు ఎవరు దిక్కులేక బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేస్తే ఆ బొత్స సత్యనారాయణ ఈ పార్టీకి ఎట్లాగో భవిష్యత్తు లేదు కాబట్టి పార్టీ లేదు బొక్కలేదు అనుకుంటూ అతను వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి ఆ పార్టీ నుంచి జంప్ అవటానికి, కూటమి పార్టీల్లో ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళటానికి వీళ్ళందరూ వద్దన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందనేటువంటి ఆశతో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నంబర్ 1 గాను నంబర్ 2 గాను, అక్కడ షర్మిల ఆల్రెడీ ఉంది కాబట్టి నంబర్ 2 అవ్వచ్చు, లేకపోతే ఇతను జాయిన్ అయిన తర్వాత ఇతనికే ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాస్తో కోస్తో రాజకీయ భవిష్యత్తు వస్తుంది అనేటువంటి ఆశతో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో జంప్ అవడానికైనా సిద్ధం అనేటువంటి సంకేతాలు వెలువరుస్తున్నట్టుగా బొత్స సత్యనారాయణ సన్నిహితుల దగ్గర నుంచి విశ్వసనీయమైనటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి తను పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చేస్తానంటే కూడా ఆ పార్టీలో ఉండటానికి ఎవరూ సిద్ధపడట్లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసివేయడానికి రోజులు దగ్గర పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ బతకదు అని వైసీపీ వాళ్ళే అనుకుంటా ఉన్నారు.